ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడు అనే వార్త దావానంలా వ్యాపిస్తోంది. పాకిస్తాన్ మొత్తం అట్టుడికే పరిస్థితికి వచ్చేసింది. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఇమ్రాన్ ఖాన్ గారు ఒకప్పుడు పాపులర్ క్రికెట్ ప్లేయర్. హ్మ్. పాకిస్తాన్‌కి వరల్డ్ కప్‌ని గెలిచింది ఆయనే. మనకి సచిన్ టెండూల్కర్ ఎలాగో అంతకంటే ఎక్కువ ఆయన. ఆయన ప్లస్ ఒక నియాజీ అంటే ఒక నియాజీ గ్రూపు చాలా పవర్‌ఫుల్ గ్రూప్, అరిస్టోక్రాట్ గ్రూప్ అది పాకిస్తాన్‌లో. హ్మ్. క్యాస్ట్ సిస్టమ్ ఇస్లాంలో కూడా పాకిస్తాన్‌లో ఉంటుంది. మన భారతదేశం పూర్వ భాగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా క్యాస్ట్ సిస్టమ్ నడుస్తుంది. అరిస్టోక్రసీ నడుస్తుంది. హ్మ్. సో, ఆయనేంటంటే ఎన్‌డబ్ల్యూఎఫ్‌పి అని నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏదైతే అంటామో, ఆయన అక్కడ ఒరిజినల్ ప్రాంతానికి చెందినవాడు. హ్మ్. ఆయన క్రికెటర్‌గా ఉండగా సోషల్ వర్క్ మొదలుపెట్టారు. ఫస్ట్ వాళ్ళ మదర్ పేరు మీద ఒక ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్ డొనేషన్స్ తీసుకొని చాలా స్టార్ట్ చేశారు. మన బసవ తారకం ఎలాంటిదో అలాగా పాకిస్తాన్‌లో ఆ హాస్పిటల్‌కి అంత పేరుంది. ఆయన దాని తర్వాత పాలిటిక్స్‌లోకి దిగడం జరిగింది. దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా గాని పాపులారిటీ పెద్ద పెరగలేదు. హ్మ్. అప్పుడు దాదాపు ఒక 8, 9 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, బెనజీర్ భుట్టో పోయిన తర్వాత నవాజ్ షరీఫ్ గారి పార్టీనే పీఎంఎల్ఎన్ ఏదైతే అంటారో, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ ఫ్యాక్షన్ హ్మ్. ఏదైతే అంటారో దాన్నే ప్రమోట్ చేస్తా వచ్చింది. అయితే నవాజ్ షరీఫ్ గారు కరప్షన్‌కి విపరీతంగా పేరు. హ్మ్. వాళ్ళ బ్రదర్ షహబాజ్ షరీఫ్ అప్పట్లో పాకిస్తాన్ పంజాబ్‌కి చీఫ్ మినిస్టర్ చేసేవారు. ఆ! ఆయన కూడా కరప్షన్‌కి పేరు. కొంచెం ఎక్స్‌ట్రీమిజంకి అంటే విపరీత ధోరణికి పేరు. హ్మ్. మాట్లాడేటప్పుడు మైక్ కూడా పీకి విసిరేస్తారాయన. అంటే షాబాజ్ అంటే ఇప్పుడున్న షాబాజ్. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్. హ్మ్. ఈ మధ్యన కొంచెం సోబర్ అయ్యారు గానీ, హ్మ్. అంతకుముందు ఎలక్షన్స్‌లో మాట్లాడేటప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో వీటిలో చాలా సందర్భాలున్నాయి. ఎంత ఎమోషనల్ అయిపోతాడంటే హ్మ్. మైక్‌ని పీకేసి పడేస్తాడాయన. హ్మ్. ఆ! ఇప్పుడు ఈ నవాజ్ షరీఫ్ ఫ్యాక్షన్ ఎప్పుడైతే బయటికి తప్పించాలనుకున్నారో, పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే జనరల్‌గా పీపీపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఈ రెండిటి మధ్యన బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. వాళ్ళు ఒకసారి ఒకళ్ళని ప్రమోట్ చేస్తా ఉంటారు. హ్మ్. బెనజీర్ భుట్టో హత్య జరిగిన తర్వాత ఇది వీక్ అయిపోయింది. హ్మ్. అది వీక్ అవ్వడం పీఎంఎల్ఎన్ ఒకసారిగా అవ్వడం, తర్వాత వీళ్ళకి కొత్తగా ఐడియా వచ్చింది. ఏంటంటే ఒక చిన్న లీడర్‌ని ప్రమోట్ ఎలా చేద్దాం అన్నది. హ్మ్. సో, ఇమ్రాన్ ఖాన్ గారికి రిగ్గింగ్ చేసి ఎలక్షన్ గెలిపించారు. హ్మ్. ఒక 8 ఏళ్ల క్రితం. హ్మ్. ఆ ఎలక్షన్ గెలిపించినప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. హ్మ్. అయితే మాత్రం ఫారెన్ పాలిసీ, సెక్యూరిటీ అదే నేషనల్ సెక్యూరిటీ పాలిసీ మాత్రం కంప్లీట్ ఆర్మీ చేతుల్లోనే ఉన్నాయి. హ్మ్. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రీవియస్ చీఫ్ ఎకనామిక్స్ కూడా మెల్లగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఎకనామిక్ పాలిసీ కూడా మెల్లగా తీసుకునేవారు. హ్మ్. కానీ డైరెక్ట్‌గా ఆయన కౌన్సిల్‌లో కూర్చునేవారు గాదు. ఆయన ఎకనామిక్ పాలిసీ కూడా డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. ఈ మధ్యలోనే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్‌డ్రాల్ అవ్వడం, ఆయనకున్న ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ అహ్మద్ హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌లో నెక్స్ట్ డే వెళ్ళిపోవడం, చాలా కీలకమైన పదవులు ఆహ్, రోల్స్ చేయడం. అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్యలో. హ్మ్. తర్వాత ఆయన కోర్ కమాండర్ అవ్వడం, ఫ్యూచర్ చీఫ్ కింద లెక్క పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఫైజ్ అహ్మద్ ఎవరైతే పాత చీఫ్ కింద పనిచేశారో ఐఎస్ఐ చీఫ్, హ్మ్. ఆయన చీఫ్ అయ్యే లక్షణాలు కనిపించినాయి. ఈ టైంలో ఇమ్రాన్ ఖాన్ గారికి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందో చాలా అవమానాలు జరిగినాయి. హ్మ్. చైనా తోటి ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. అమెరికాకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. హ్మ్. లేపోతే అమెరికాకి ఒక్కోసారి విపరీతమైన ఇంట్రెస్ట్ తగ్గించి చైనాకి ఎక్కువ మొగ్గు చూపేవారు. ఓకే. సో, దీంతోటి ఏమైందంటే సౌదీ అరేబియా హ్మ్. ఆయన్ని చాలా హేళన చేసింది. ఓసారి సౌదీ అరేబియా కింగ్‌కి ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆయన్ని అమెరికా తీసుకెళ్ళడానికి పంపించారు. ఓకే. అమెరికా నుంచి తిరిగి వస్తున్నప్పుడు మధ్య దారిలో వెనక్కెళ్ళిపోమండి అని విమానాన్ని వెనక్కి తెప్పించేసుకున్నారు. ఓకే. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్‌గా ఉంటూ న్యూయార్క్ వెనక్కెళ్ళిపోయి అక్కడి నుంచి 3 రోజులుండి మళ్ళా అప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పీఐఏ మన ఎయిర్ ఇండియా లాగా ఎలాగైతే ఉండేదో అలాగా పీఐఏ ఫ్లైట్‌లో తిరిగి రావడం జరిగింది. హ్మ్. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్‌ని అంత చులకనగా చూస్తారు. అంటే ఏంటంటే చపరాసి కంటే తక్కువ విలువ. యాహ్! అది మనం గమనించాల్సిందే. హ్మ్. ఎప్పుడైతే ఆయనకి పలుకుబడి పెద్దదవ్వడం మొదలుపెట్టిందో ఆయనకు కొంచెం ఆయన బూట్స్‌కి పెద్దాయన అయిపోయారు. హ్మ్. అది ఆర్మీకి నచ్చలేదు. నచ్చలేదు. ఆ! ఈ మధ్యలో చీఫ్ మారడం జరిగింది. హ్మ్. చీఫ్‌కి కంటెస్టెంట్స్ మెయిన్‌గా ఫైజ్ అహ్మద్, ప్రస్తుతం ఉన్న చీఫ్ అసీం మునీర్,
హ్మ్. తర్వాత మిర్జా గారు అని చెప్పి ప్రస్తుతానికి సిఐఎస్సి చైర్మన్ అంటే జాయింట్ కౌన్సిల్‌కి చైర్మన్‌గా ఉన్నారు. ఓకే. ఈ ముగ్గురు మెయిన్ కంటెండర్స్. అందులో ఫైజ్ అహ్మద్ ఐఎస్ఐ డైరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం వల్ల ఆయన మానిప్యులేషన్ ఎక్కువ చేయాలనుకున్నారు. అప్పటికే కోర్ కమాండర్ అయిపోయారు. కోర్ కమాండర్ తర్వాత డైరెక్ట్‌గా చీఫ్ అవుతారు. ఓకే. మనకి ఆర్మీ కమాండ్ లాగా వాళ్ళకి మధ్యలో ర్యాంక్ ఉండదు. ఓకే. మధ్యలో అపాయింట్‌మెంట్ ఉండదు. ఆయన అవ్వాలని చూస్తే ఈ అసీం మునీర్ గారు అంతకుముందు ఐఎస్ఐ చీఫ్‌గా ఉండేవారు. హ్మ్. ఫైజ్ అహ్మద్ కంటే ఫైజ్ అహ్మద్. హ్మ్. ఆయన చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయనేంటంటే కొంచెం మతానికి చాలా విశ్వాసం ఎక్కువ. ఓకే. ఆయన కల్నల్‌గా గూడా స్టడీ లీవ్ తీసుకొని ఖురాన్‌ని బట్టి పట్టారు. ఖురాన్ బట్టి పడితే హఫీజ్ అంటారు. హ్మ్. సో, ఆయన హఫీజ్ ఒక హ్మ్. 2 సంవత్సరాలు సెలవు తీసుకొని రిలీజియస్ బుక్స్ చదివారు. కల్నల్‌గా మోడర్న్ ఆర్మీస్‌లో అంటే ఆయన ఎంత ఫండమెంటలిస్టో అర్థం చేసుకోవాలి. అది. ఈయన జియా టైమ్‌లో ఆర్మీ జాయిన్ అయ్యారు. దాదాపు నా బ్యాచే అవుతారు. ఈ 1986 బ్యాచ్. హ్మ్. ఆయన జియా ప్రమోట్ చేసిన ఫండమెంటలిస్ట్‌లో మెయిన్ ప్రొడక్ట్ ఈయన. ఓకే. ఆయన ఏం చేశారంటే, ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఒక ఫైల్ తయారు చేసుకున్నారు. హ్మ్. అందులో ఎవరైతే ఫారెన్ విజిట్స్ అవుతాయో మంచి మంచి వాచెస్ అటువంటి గిఫ్ట్ అవుతాయండి. ఓకే. అంటే 5 క్రోర్స్, 2 క్రోర్స్ అలాగా స్పెషల్ ఎడిషన్ వాచెస్ లేకపోతే కార్స్ ఇటువంటివి కూడా అవుతాయి డెలివరీ. హ్మ్. అవన్నీ ఇమ్రాన్ ఖాన్ గారు ఏం చేశారంటే ఆయనకొక థర్డ్ వైఫ్ ఉండేది. ఓకే. ఆ థర్డ్ వైఫ్‌ని చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అక్కడ అందరూ చెప్పారు. ఎందుకంటే ఈయన ఒక ప్లే బాయ్ కింద లెక్క. అంటే ఏంటంటే చాలా విలాస జీవితం గడిపేవాడు. అంటే మన ఇండియాలో చూస్తే కింగ్ లైఫ్ నడిపేవాడు. యాహ్! 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 ఆ! అందుకని చెప్పి నువ్వు ఎలక్షన్ గెలవ్వు. నువ్వు ఒక మత ప్రవక్తని చేసుకుంటేనే గాని నువ్వు గెలవలేవని చెప్పారు. ఓకే. అందుకని చెప్పి జస్ట్ ఎలక్షన్స్‌కి 3 నెలల ముందర ఆయన ఒక లేడీని డైవోర్స్ ఇప్పించి ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆవిడేంటంటే మన సైడ్ తాంత్రిక రిచువల్స్ ఎలా చేస్తారో ఆ! ఇస్లాంలో కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి. హ్మ్. జిన్స్ అంటారు. భూతాల్ని, ప్రేతాల్ని పిలుస్తారు. హ్మ్. పిలిచి వాళ్ళకి రోజు 5 కేజీల మాంసం పెడుతుందని రిపోర్ట్ ఇప్పటికి కూడా. ఓకే. ఆవిడ అటువంటి ప్రయోగాలు చేసి ఇతన్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తుందని చెప్తే ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఆ! నిక్కా చేసుకున్నాడు. హ్మ్. సో, ఆవిడ ఏంటంటే ఈ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ తీసుకొని ప్రైవేట్‌గా అమ్మేసుకునేది. ఓహో! ఆ ఓకే. ప్రైవేట్‌గా అమ్ముకున్న డబ్బులన్నీ దుబాయ్‌లో దాచేవారు. సో, అవి కొన్ని కోట్లు అంటే దాదాపు 50,00,00,000 పైన ఆస్తి అలా సంపాదించారు. జస్ట్ గిఫ్ట్స్ అమ్ముకోవడంలో. ఓకే. సో, ఈ ఫైల్ తయారు చేసి ఆవిడ మీద కేస్ పెట్టాలనుకున్నారు ఈయన. అప్పుడు డీజీ ఐఎస్ఐ కింద ఉన్నప్పుడు. ఓకే. అది ఇమ్రాన్ ఖాన్‌కి నచ్చక ఆయన్ని తప్పించారు. తప్పించి హ్మ్. ఫైజ్ అహ్మద్‌ని తీసుకొచ్చారు. హ్మ్. సో, అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్న చీఫ్ అసీం మునీర్ గారికి, హ్మ్. ఇమ్రాన్ ఖాన్ గారికి లాస్ట్ 8 ఏళ్ల నుంచి, 9 ఏళ్ల నుంచి తీవ్రమైన వైరం ఉంది.